హాయ్ అండి. చూడండి, ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేశాను. బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ వచ్చి 8.5 ఉందన్నమాట. కట్ చేసిన బ్లౌజే నేను చూపిస్తున్నా. ఫ్రంట్ కూడా కట్ చేసాము. చూడండి, బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత దాన్ని వేసి ఫ్రంట్ తీసాను అనమాట. చూడండి, కరెక్ట్గా మనకి లోతు ఎంత వచ్చింది, అరంగులమే వచ్చింది లోతు. ఈ రెండు ఇటువైపు ఏమో ఉక్సులు పట్టి కాజాల పట్టికి ఎగస్ట్రా అది వచ్చిందనమాట. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇట్లా డౌన్గా కిందకు వచ్చింది కదా. ఇప్పుడు మన షేప్ పట్టి వేసుకోవాలంటే మనకి షేప్ పట్టి అక్కడ పట్టదు, అందుకని దాన్ని మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే అంగుళంన్నర కట్ చేస్తున్నానండి. ఇలా ఒక గుర్తు పెట్టుకొని ఈ రెండు డాట్స్ గుర్తులు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అంగుళాలు, అక్కడి నుంచి అక్కడికి 2 అంగుళాలు వదిలేసాను. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడికి 2 అంగుళాలు వదిలేసి అక్కడి నుంచి డాట్స్కి 2 అంగుళాలు. చిన్న జాకెట్ కాబట్టి 2 అంగుళాలు సరిపోద్ది. ఇప్పుడు మనం ఇలా దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా షేప్ తీసినప్పుడు మనకి షేప్ అనేది చాలా నీట్గా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనకి షేప్ పట్టి కరెక్ట్గా నీట్గా వస్తుంది అన్నమాట. చాలామంది పెద్దది వేస్తారు షేప్ పట్టి. ఫ్రంట్ పార్ట్ ఏమో చిన్నగా పెట్టి షేప్ పట్టి ఏమో పెద్దగా వేస్తారు. కానీ నాకు అలా నచ్చదు. నేనేంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు పెడతా, షేప్ పట్టి అనేది చిన్నది వేస్తా. అప్పుడు మనకి షేప్ మొత్తం లోపలికి పోయి మనకు చాలా బాగుంటుంది. షేప్ పట్టి చిన్నగా వచ్చినా మన షేప్ ఫ్రంట్ పార్ట్ పొడవు పెడతాం కాబట్టి చాలా బాగుంటుంది. నేను ప్రతి జాకెట్ ఇలాగే కుడతాను. ఇప్పుడు మనం షేప్ పట్టి తీద్దామండి. ఇందులో నుంచి చాలా 80 పాయింట్లు తీసుకున్నా కూడా చాలా క్లాత్ మిగిలింది. 70 సరిపోద్ది ఆమెకి. చూడండి, మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా షేప్ పట్టి ఎలా తీసుకోవాలి, ఇక్కడ ప్లస్ సంకల్లో ప్లస్ గుర్తు ఎలా రావాలి అంటానికి ఇది ఒక మీకు మంచి టిప్ అన్నమాట. మనం 2 అంగుళాలు ఇందాక పెట్టాం కదా, దాన్ని వదిలేయాలన్నమాట. 2 అంగుళాలని షేప్ పట్టి కుడతాం కాబట్టి, షేప్ డాట్ వేస్తాం కాబట్టి 2 అంగుళాలు వదిలేసి షేప్ పట్టిని ఇట్లా లోపలికి పెట్టుకోవాలి. కిందేమో ఈ పట్టి కుడతాం కదా. చూడండి, ఈ పట్టి కుట్టడానికి అవకాశం అనమాట. ఇలా వేసుకొని నీట్గా నేను చూడండి అక్కడ వదిలేసాను, ఇక్కడేమో కింద పట్టీకి వదిలేసాను. బ్యాక్ పార్ట్ అనమాట, అడుగునుంది. మనం పట్టీ కుట్టుకోవాలి. ఇలాగ మనం ఒక గుర్తు పెట్టుకోవాలన్నమాట. అక్కడ కూడా కరెక్ట్గా 4 టిక్కులు ఒకే చాటుకు వచ్చినాయి. ఇలా గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనకు షేప్ పట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇటువైపు కరెక్ట్గా వచ్చింది కదండి. సంఖ వైపు కచ్చివార ఒక గీత గీసుకోవాలి. చూడండి, షేప్ నేను 2.5 పెడుతున్నా. పైన మనం ఇష్టం అనమాట, ఎంతైనా పెట్టుకోవచ్చు. కిందికి వచ్చేసరికి మాత్రం కరెక్ట్గా ఖర్చుకు సరిపోనే గీసుకోవాలి. ఖర్చుకు గీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా తీసాం. షేప్ పట్టి చూడండి ఎలా వచ్చిందో. కింద పట్టీకి వేసిన ఆ ఖర్చులు సరిపోతాయి. ఇప్పుడు మీకు సంఖలో మాత్రం ప్లస్ మార్క్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా నీట్గా వస్తుంది అన్నమాట. అలా పెట్టుకొని ఇటువైపు మాత్రం కొంచెం క్రాస్ తీసుకోవాలండి. మనం ఉక్సులు పట్టీకి వెళ్ళి కొంచెం క్రాస్ తీసుకోవాలి. అలా సన్నగా అలా క్రాస్ తీసుకున్నప్పుడు నడుము దగ్గర కొంచెం టైట్ వచ్చి ఉక్సు పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది. ఎగస్ట్రా అంతా తీసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్ పట్టి. ఇలా చేసుకుంటే మీకు ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా వచ్చింది అనమాట. ఈ 2 మనం అలా డాట్స్ వేస్తాం కదా, 2 అంగుళాలు లోపలికి పోద్ది. ఇలా డాట్స్ వేస్తాం. ఇది షేప్ ఇలా కుడతాం.
చూడండి సరిపోయింది కరెక్ట్గా. ఇంకా మీకు ప్లస్ గుర్తులు ఎందుకు రావు, చాలా నీట్గా ఈజీగా కుట్టుకోవచ్చు. చూడండి అదిగండి ఎగస్ట్రా నేను